హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, స్కేల్ తీసుకునేసి ఒక లైన్ వేసేసుకుందామండి. ఈ సైడ్ ఒక లైన్ వేసుకొని అలాగే కొంచెం పక్కనే మళ్ళీ ఒక లైన్ వేసేసుకొని మనకు ఆపోజిట్లో డ్రా చేసుకుందాం, లైన్స్ వేసుకుందాం. మనము ఫుల్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇలా క్రాస్గా మనము ఇప్పుడు లోడ్ స్టిచ్ వేసేసుకుందామండి. మనము ఇలా క్రాస్గా ఈ సైడ్ ఎలాగ వేసామో ఆ సైడ్ అలాగే క్రాస్గా వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము నీడిల్ తీసుకునేసి మనం చూసారు కదా, క్రాస్గా ఇప్పుడు చూపించిన విధంగా ఇక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసేసుకొని మనం అలా ఆపోజిట్గా వేసేసుకొని ఇక్కడ పైన స్టిచ్ వేసుకోవాలండి. చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, ఇలా క్రాస్గా ఇలా మనం ఫస్ట్ స్ట్రైట్గా తీసుకుని మళ్ళీ క్రాస్గా తీసుకోవాలండి. ఇట్లా పైకి వెళ్ళాలి. ఓకేనా? నేను డ్రా చేశాను కదా, అలా షేప్ వచ్చేలాగా మనం ఇక్కడ నుంచి ఇలా వేసేసుకుంటూ పోవాలండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మనకు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. నా ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా మనము ఇలా ఫిల్ చేసుకోవాలండి. మనం ఇట్లా స్టిచ్ చూసారు కదా, ఎలా వేసుకోవాలనేసి మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. స్టిచెస్ గమనించండి ఎలా వేసుకుంటున్నామనేసి. చూసారు కదా, ఇక్కడ మనం కిందికి వచ్చేటప్పుడు మనము ఇలా రావాలండి. మనం పైకి వెళ్ళేటప్పుడు ఇలా లోపలికి రావాలి, స్టిచెస్ సైడ్ పోవాలి. ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు స్టిచెస్కు ఈ సైడ్కు వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, పైకి వెళ్ళేటప్పుడు మనము ఎలా స్టిచ్ వేస్తున్నామో ఈ సైడ్ వచ్చేటట్టుగా కాకుండా మనం స్టిచ్ వేసుకోవాలండి. మనము చూసారు కదా, అలా వేసేసుకోవాలి. కిందికి వచ్చేటప్పుడు మనం స్టిచ్ ఇలా వేసేసుకొని మనం స్టిచ్ లేని దిక్కు తిప్పేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకోవాలి. అప్పుడు వేసుకున్నామంటే మనం ఫినిషింగ్ బాగా వస్తుంది. చూసారు కదా, మీకు ఎక్కడ గ్యాప్ కనిపించట్లేదు. నేను వేస్తున్నాను కదా, నిండుగా బాగా కనపడుతుందండి, క్లియర్గా ఉంటుంది. ఓకేనా? చూపించిన విధంగా వేసేసుకోండి. ఇప్పుడు నేను లైన్ వేసాను కదా, ఆ లైన్ పైనే వస్తుంది కానీ అటు ఇటు పోవట్లేదు. చూస్తారు కదా ఎంత క్లియర్గా ఉందో, మీకు కరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుందండి. ఇలా వేసుకున్నారంటే మీరు స్టిచెస్ అంతా బాగా వస్తుంది. ఓకేనా? చూపించిన విధంగా వేసేసుకోండి. మీకు ఇదొక ట్రిక్ అండి. ఓకేనా? ఇదొక టిప్ లాగా మీకు పనిచేస్తుంది. ఓకేనా? చూపించిన విధంగా వేసుకోండి. మనము కిందికి వచ్చేటప్పుడు మనము రైట్ సైడ్కి వెళ్ళాలండి, పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కు మనం వేసుకోవాలి స్టిచ్చెస్. ఓకేనా? ఇలా చూపించిన విధంగా మనం అలా వెళ్ళిపోవాలండి. పైకి వెళ్ళాలి, కిందికి వచ్చేటప్పుడు ఈ కింది సైడ్కు ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. మనం ముందుకు వెళ్ళేలా చూసుకోవాలి, మనం పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్ళేలా చూసుకోవాలి. అప్పుడు మన స్టిచ్ అనేది బాగా వస్తుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది ఈ స్టిచ్కు. నేను ముందు క్లాసుల్లో బటర్ఫ్లై స్టిచ్ వేసాను కదా, అలా అలాగే మనము స్ట్రైట్గా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవాలండి. మనము క్రాస్గా వేసుకోవాలనుకుంటే ఇలా వేసేసుకోవాలి. మనకు ఫస్ట్ ఇది వచ్చిందంటే మనకు బ్లౌజ్ డిజైన్ వచ్చేసినట్టే. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది స్టిచ్చెస్. మనకు బ్లౌజ్కు డిజైన్కు ఇది బాగా యూజ్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ వేసేది ఇలా వేసేసుకుంటారు. బీడ్స్ వేసుకుంటారు, లేదంటే మనకు ఇలా క్రాస్గా మనకు బ్లౌజ్ నెక్ దగ్గర ఇలా వేసేసుకుంటారు. ఓకేనా? మనము ఫ్లాట్గా వేస్తున్నాం. ఇప్పుడు తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టి ఎలా వేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? చూసారు కదా, ఇలా మనం మొత్తం ఫిల్ చేసుకోవాలి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ స్టిచ్చెస్ అనేది. మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్టిచ్చెస్. ఓకేనా? ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు ఎక్కడ గ్యాపే కనిపించదు, అంత నిండుగా ఉంటుందండి స్టిచ్. మనము ఇంకా థ్రెడ్ పెట్టేసుకున్నామంటే, పైపింగ్ థ్రెడ్ పెట్టేసి వేసామంటే ప్యాడ్ లోడింగ్ స్టిచ్ అంటారు అది. అలా పెట్టేసామంటే ఇంకా గ్రాండ్గా బాగా కనపడుతుందండి. ఇంతేకాదు, నేను డబుల్ కలర్ వేసేసి చూపిస్తాను. ఓకేనా? చూసారు కదా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం.
మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్‌లో నేను మగ్గం వరకు క్లాసెస్ అని పెట్టాను. అక్కడ చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చూడండి. ఎండ్‌లో అయితే ఒక లైక్ అయితే ఇయ్యండి. ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్లిప్ చేయొద్దండి. ఓకేనా? నేను చెప్పేది మీకు అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? చూసారు కదా! మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనము అవుట్‌లైన్ అనేది ఎక్కడైనా కానీ మగ్గం వర్క్ వేసిన తర్వాత మనకు అవుట్‌లైన్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనకు అవుట్‌లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. లేదంటే అంత అనిపియదు. మనకు అవుట్‌లైన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ వర్క్‌లో అయినా మనకు అవుట్‌లైన్ అనేది కంపల్సరీ వేసుకున్నామంటే నిండుదనం అనేది వస్తుందండి ఆ వర్క్‌కి. ఓకేనా? చూపించిన విధంగా ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోండి. మీకు బిగినర్స్‌కి చాలా యూస్‌ఫుల్ అవుతాయండి ఈ స్టిచెస్ అనేది. ఓకేనా? మీకు ఈ స్టిచ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? చూసారు కదా! మొత్తం మనం ఇలా ఫిల్ చేసుకోవాలండి. అప్పుడు మనకు కలర్ఫుల్గా బాగా కనపడుతుంది. నేను ఇదే కలర్ థ్రెడ్‌తో వేసేస్తున్నాను. మీరు గ్రాండ్‌గా కనపడాలంటే ఇంకొక కలర్‌తో అయినా వేసేసుకోవచ్చు. ఓకేనా? మనము జరీ థ్రెడ్‌తోనే వేసుకోవచ్చు, బీడ్స్ అయినా వేసేసుకోవచ్చు, జరీదోసి వేసేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం స్టోన్ చైన్ అయినా వేసేసుకోవచ్చు అవుట్‌లైన్‌కి. ఓకేనా? మనకు కలర్ఫుల్గా కనపడాలంటే మనము స్టిచెస్ మనం చూసుకునేసి మనం ఏది బాగుంటే మనకు గ్రాండ్‌గా కనపడితే మనం అది వేసేసుకోవచ్చండి. ఓకేనా? సరే కదా! ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి స్టిచెస్. మీకు నెక్స్ట్ వీడియోలో నేను పైపింగ్ థ్రెడ్ పెట్టి మనము ప్యాడ్ లోడింగ్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చెప్తానండి నేను. ఓకేనా? చూసారు కదా! మనకు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఇంకా గ్రాండ్‌గా కనపడాలంటే నేను చెప్పిన స్ట్రిప్స్ ఫాలో అవ్వండి. ఓకేనా? నేను చెప్పాను కదా! మీకు టిప్ ఎలా వేసుకోవాలి, ఎలా చేయాలనేది చూసారు కదా! మీకు అలా కావాలంటే చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.